లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు అపార విశ్వాసం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 60% మంది అవునని 40% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, తణుకు శాసనసభ మాజీ సభ్యులు. నిన్ననే బొత్స గారితో రాయబారం చేసిన వారిలో వీరు కూడా ఉన్నారు. బొత్స గారు కూడా ఉన్నారు, నాగేశ్వరరావు కూడా ఉన్నారు. బొత్స గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్లో తీసుకురావడానికి వెళ్ళిన బృందంలో. ఇక శ్రీ జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసనసభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ వైవిబి రాజప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నేత, శాసన మండలి మాజీ సభ్యులు. డాక్టర్ నాగేశ్వర్ గారు హన్స్ ఇండియా ప్రధాన సంపాదకులు, శాసన మండలి మాజీ సభ్యులు, అలాగే ప్రముఖ విశ్లేషకులు. ఇక మహానాడు 3 రోజుల పండగ ముగిసింది. మహానాడులో చివరి రోజు చాలా ఘాటైన ఉపన్యాసాన్ని చంద్రబాబు గారు విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అవినీతి పార్టీ అని, కాంగ్రెస్ ద్రోహం చేసిందని, ఇసుక మాఫియా, అలాగే ఇతరత్ర అన్ని ఎర్రచందనం దొంగతనం, ఇటువంటి అన్నిట్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని అంటూ రకరకాల విమర్శలు చేస్తూ చాలా తీవ్రంగా మండిపడ్డారు. అయితే యనమల రామకృష్ణ గారు కూడా చాలా తీవ్రంగానే కాంగ్రెస్తో అసలు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్తో ఎన్నడూ జతకట్టలేదు, ఎప్పుడు మద్దతు ఇవ్వలేదు కాంగ్రెస్ కని వారు రాజకీయ తీర్మానం మీద చెప్పారు. సో ఈ నేపథ్యంలో అయితే ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని విపక్షాలు కొన్ని ప్రశ్నిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 రోజుల మహానాడు, వీటిపైన ముందుగా డాక్టర్ నాగేశ్వర గారు తన విశ్లేషణ ఇస్తారు. అంటే మొత్తం మహానాడు మీద విశ్లేషించాలంటే మళ్ళీ మనం 3 రోజులు పడుతుంది. నిన్నటి స్పీచ్ ప్రధానంగా స్పీచ్లు ఏమున్నాయి సహజంగానే. ఇప్పుడు మహానాడు వేదికలో ఆ స్పీచ్ చేయకపోతే వేరే స్పీచ్ ఎట్లా ఇస్తారు? మళ్ళీ సప్పసప్పగా ఇస్తామనే మొదటి పేర్లో హెడ్లైన్స్ రాస్తాం. చంద్రబాబు సప్పసప్పగా ఉపన్యాసం ఇచ్చారని. కానీ కీలకమైన అంశం ఏంటంటే స్పెషల్ స్టేటస్ మీద ఇంత మాట్లాడుతూ ఒత్తిడి తెస్తున్నాం అని చెప్తూ మహానాడులో ఒక ప్రత్యేక తీర్మానం కూడా చేయలేదు. రాజకీయ తీర్మానంలో పాసింగ్ రిమార్క్గా చెప్పినట్లున్నారు. కానీ ఒక తీర్మానం చేయాలంటే ఆశ్చర్యం వేస్తుంది. అంటే తెలుగుదేశం వైఖరి ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దా లేదా ఇవ్వరనా? మరి తీర్మానం చేసడానికి అభ్యంతరం ఏంటో నాకు అర్థం కాదు. మీకు ఒరిస్సా శాసనసభ తీర్మానం చేసింది ప్రత్యేక హోదా కావాలని. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాకు తెలిసిన బీహార్ కూడా చేసినట్టుంది. ఏమండి? బీహార్ కూడా చేసింది, ఒరిస్సా కూడా చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ చేసినట్లేదు నాకు తెలిసి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసడానికి అభ్యంతరం ఏంటి? తీర్మానాన్ని అధికార పార్టీ ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టదు? మరి ప్రభుత్వం పెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్షాల వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టచ్చు కదా. అయితే వాళ్ళు ఇట్లాంటి విమర్శలు మనం మనబోటాలని చేస్తున్నామని మొన్న తీర్మానం వాయిదా తీర్మానం ఇచ్చి పార్లమెంట్ లో ధర్నా చేశారు. అది కాంగ్రెస్ అనేది పార్లమెంట్ లో వాయిదా తీర్మానం. నాకు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఎవరైనా పెట్టచ్చు. ఇప్పుడు మేము కేజీ బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలలో ఆంధ్రప్రదేశ్ కు వాటా ఉండాలని తీర్మానం మేము ప్రవేశపెట్టాము. అడగండి, రాజప్రసాద్ గారు ఉన్నారు, అడిగితే మేము తీర్మానం ప్రవేశిస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మీరెందుకు మేమే పెడతాం దానికే ఉన్నది అని చెప్పి ఆయన పెట్టాడు. అందువల్ల ఎవరైనా తీర్మానం ప్రవేశపెట్టచ్చు. రెజల్యూషన్ థర్స్డే అసెంబ్లీ ఎలా ఒక రోజు ఉంటుంది మీకు కూడా తెలుసు. ఆ రోజు ప్రైవేట్ మెంబర్ రెజల్యూషన్లు, ప్రైవేట్ మెంబర్ లెజిస్లేషన్లు ప్రవేశపెట్టచ్చు. మరి ప్రధాన ప్రతిపక్షం కూడా పెట్టదు. మరి రోజు స్పెషల్ కేటగిరీ మాట్లాడతారు. లేదంటే చెప్పాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాదు, ఇక మేము మర్చిపోయినాం, అది అయ్యేది కాదు, ఇంకేదన్నా ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలంటారు, ఒత్తిడి తెస్తామంటారు, ఇవ్వకపోతే ఊరుకోలేదు లేదంటారు. మళ్ళీ దానిపైన ఒక అసెంబ్లీలో తీర్మానం చేయరు, మహానాడులో తీర్మానం చేయరు. కారణం ఏంటో అర్థం కాదు మనకు. అయితే కేసీఆర్ గారితో సహా కేసీఆర్ ఖబర్దార్ అన్నారని చంద్రబాబు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతా అవినీతి పరులని, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన పార్టీగా అభివర్ణిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేక పార్టీ దేశ రాజకీయాల్లోనే ఇదొక్కటే కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీ అని వారు అంటారు. మీరు కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా తెలుగుదేశం పుట్టమా నిజం. భారతదేశంలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తుల్ని జాతీయ స్థాయిలో ఏకం చేయడంలో తెలుగుదేశం కీలక భూమిక పోషించింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా మనకు ఎన్టీ రామారావు చేసిన పాత్ర, విజయవాడలో ఫస్ట్ అపోజిషన్ కాంక్లేవ్లు పెట్టి చేసామా నిజం, అందులో అనుమానం లేదు. జన్యుపరంగానే కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ. అయితే అవసరాలు వచ్చినప్పుడు, ఎత్తుగడలు వచ్చినప్పుడు మనకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెడితే సపోర్ట్ చేయలేదు, తటస్థంగా ఉన్నారు. అలాగే మీకు యునైటెడ్ ఫ్రంట్ కాంగ్రెస్ మద్దతుతోనే, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ చంద్రబాబు నాయుడు గారే కన్వీనర్, దేవగౌడ గారు ప్రధానమంత్రి. యునైటెడ్ ఫ్రంట్ ఎవరి మద్దతు అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ మద్దతు అధికారం లేదా? అందువల్ల సందర్భాన్ని బట్టి వ్యూహాలు అది పెద్ద తప్పని కూడా నేను అంటలేదు. రాజకీయ అవసరాలను బట్టి ఎత్తుగడలు ఉంటాయి. అయితే జన్యుపరంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షంగానే తెలుగుదేశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నప్పుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది,
కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఉంటుంది. కాంగ్రెస్ బలహీనపడ్డప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తిగా ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పెద్ద బలంగా ఉంటే దానికి వ్యతిరేకంగా రాజకీయ శక్తి. అందువల్ల ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ ముందుంది. అందువల్ల రాజకీయాలు మారాయి. మారిన నేపథ్యంలో కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తి అనే పదానికి అంత పెద్ద అర్థం ఉండదు. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శక్తిగా ఉన్నమాట నిజం, సందర్భోచితంగా అప్పుడప్పుడు అవసరాలకు అనుగుణంగా మారిన మాట నిజం. రైట్. ఫైనల్ గా బొత్స గారేమో దీంట్లోకి వస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి. అదే సమయంలో చంద్రబాబు గారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి అవినీతి పార్టీతో పోరాడుతూ వస్తున్నందుకు బాధ ఇస్తుందని ఆయన బాధపడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఒక 3 నెలలు కనుక మనం ఎక్కడైనా రాజకీయ పేపర్ చదవకపోతే కన్ఫ్యూజ్ అయ్యేటట్టున్నాం. ఎవరే పార్టీ పొరపాటున మీరు ఈ పార్టీ కదా అనేటట్టున్నాం. అసలు నిజంగా కూడా అప్పుడప్పుడు నాకు టీవీ ఛానల్లో కూర్చుంటే పక్కన కూర్చుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎందుకంటే మన పక్కనే కూర్చొని భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శించిన వాళ్ళు ఇప్పుడు సడన్ గా తెలుగుదేశం విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ విమర్శించిన తెలుగుదేశం విమర్శిస్తున్నారు, తెలుగుదేశం టీఆర్ఎస్ విమర్శన. అప్పుడప్పుడు మైండ్ ఒకసారి అటీట్ అయిపోయి ఏంది మనం అసలు మళ్ళీ మన టెన్షన్ కూడా పెరుగుతుంది. అందువల్ల మీరు అందుకే నేను ప్రతిరోజు ఇదివరకు అడిగేవాడిని కాదు, ఎవరు వస్తున్నారు విశ్లేషకులు అని అడుగుతున్నాను. సారీ, రాజకీయ నాయకులు ఎవరు వస్తున్నారు ప్రోగ్రామ్ కానీ కోఆర్డినేటర్లు అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నాంటే వాళ్ళు ఏ పార్టీ అయినా కొన్ని 2 సార్లు గుర్తుకు తెచ్చుకొని లేకపోతే కన్ఫ్యూజన్ పెరుగుతుంది. చెప్పండి, మీ మహానాడు ఏమిటి సాధించింది? ఎట్లా ప్రత్యేక హోదా ఇష్యూ కానీ మొత్తం అంత బాధపడుతున్నారా? ప్రతిపక్షం అంత అవినీతి పార్టీ అయిపోయిందని బొత్స గారు కూడా రావటం, వీటన్నిటి మీద కలిపి మీ కామెంట్ చెప్పండి. డెఫినెట్గా మహానాడు చాలా అద్భుతంగా జరిగింది. మొత్తం ఈ కొత్త రాష్ట్ర నిర్మాణం, రాజధాని నిర్మాణం, అలాగే రైతుల రుణమాఫీ కానీ ఇచ్చినటువంటి మరీ ముఖ్యంగా మేనిఫెస్టో పైన రివ్యూ, మనం ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం మన ఎన్నికల్లో ఎంతవరకు నెరవేరి మిగతావి మనం ఎప్పుడెప్పుడు అమలు చేసుకుంటూ వెళ్ళాలి అనే వాటిపైన నిన్న చాలా కూలంకషంగా చర్చ జరిగింది. దానిపైన చంద్రబాబు గారు కూడా చెప్పారు రుణమాఫీలు అవన్నీ పూర్తి చేసి రేపు జూన్లో మహిళల ఈ డ్వాక్రా రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత మనకి ఎలా నిరుద్యోగులకి పింఛన్ ఇద్దామని అనుకున్నాం, అది ఇద్దాం. ఏమేమి ఉన్నాయో అన్ని హామీలు తూచా తప్పకుండా మనం అమలు చేస్తామని చెప్పి మీకు బహుశా ప్రపంచంలోనే లేకపోతే మన జాతీయ స్థాయిలో అసలు రాష్ట్ర స్థాయిలో అసలు లేదనుకోండి, ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోని రివ్యూ చేసుకుని ఆత్మవిమర్శన ఆత్మ పరిశీలన చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే అవచ్చు. అంత బహిరంగ వేదిక ఇబ్బంది అవుతుందేమో, ఎందుకంటే ఇబ్బంది అంటే వాటి ఏ పార్టీ అయినా రాష్ట్ర ప్రజలకి పెట్టి మేనిఫెస్టో మీద బహిరంగ చర్చ ఎక్కడ జరిగింది? చర్చ అంటే వాళ్ళ పార్టీలోకి మీరు ఎట్లా వెళ్తారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకుని ప్రజల నుంచి కూడా అడిగి అయ్యా మీరేమనుకున్నారు ఈ స్కీమ్ మీద అని మాట్లాడించిన సందర్భాలు నాకు తెలుసు. కానీ ఈసారి అట్లా అసలు మీరు ఎవరు మాట్లాడినా సరే మీరు అన్ని అమలు చేస్తామని చెప్తున్నారు చెప్తే మేము పలానా తోట ఈ లోపల ఎవరు చెప్పట్లేదు కదా. అది చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, మనం రైతు రుణమాఫీ చేసాం, మహిళల రుణమాఫీ నెక్స్ట్ మంత్ లో చేస్తాం, ఆ తర్వాత నిరుద్యోగ భృతి ఇద్దాము, చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. మన అన్న విధంగా చేసినట్టే లెక్క చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్క హామీని అమలు పరిచి చూపెడతాము. ఎంత ఆర్థిక లోటు ఉండా, రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉండా, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పడి తెలుగు జాతిని నట్టేట ముంచినా సరే మళ్ళీ ఒడ్డుకి చేర్చి నేను అన్ని హామీలను నెరవేర్చి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా, రాజధాని అద్భుతంగా నిర్మిస్తా. తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఆయన ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు వెళ్తున్నాడు. ఆయన ప్రజా సంక్షేమం మరిచి కుటుంబ సంక్షేమం చూసుకోవటం జరుగుతుంది. నేను మా నర్సిరెడ్డి అద్భుతంగా దాన్ని వివరించి చెప్పడం జరిగింది కనుక. అలాగే మా ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు. ఇక్కడ జరుగుతున్నటువంటి రైతుల విపరీతమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో, దాని గురించి దృష్టి పెట్టట్లా. ఆయన యాదాద్రి అంటారు, లేకపోతే స్వచ్ఛ భారత్లో ఓట్ల కోసం
హైదరాబాద్ స్వచ్ఛ హైదరాబాద్ అంటూ ఓట్ల వేల కోసం తిరుగుతున్నారు తప్పితే అట్లనే ఉంచాలి అరమందుల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటున్నా తూచి బొల్ల తీసి ఆ పక్క ఉండ పెట్టలా అంటే అక్కడ ఓట్లు ఏమైనా ఎమ్మెల్యే కాలనీలో ఎవరు ఉంటారైనా మా వైపు రాలేదు. మిగతా హైదరాబాద్ అంతా ఏదో స్వచ్ఛ హైదరాబాద్ చేస్తున్నాను అన్నావు. 400 కోట్లు ఇక్కడ ఇప్పటికిప్పుడు సంవత్సరం అయిన తర్వాత ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వు పేటల్లోకి గల్లీల్లోకి వెళ్ళి 200 కోట్లు 100 కోట్లు పెడుతున్నావు అంటే ప్రజలు అమాయకులు కాదు. నువ్వు కార్పొరేషన్ ఎన్నికలు వస్తానే కనుక మీకు ఆ ప్రేమ వచ్చిందని అర్థం అవుతుంది. అది ప్రజలు అందుకని చెప్పి కార్పొరేషన్ ఎన్నికలు పెట్టు అని చెప్పి ఖబర్దార్ అక్కడ చూసుకుందాం ఎవరి పార్టీ అంటే ఎవరి బలం ఎంతో ప్రజలు ఎటువైపు ఉన్నారు ఏం తీర్పు చెప్తారో అని అన్నారు. ఇక బొత్స గారి గురించి అంటారా, కారుమూరి నాగేశ్వరరావు గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు గట్రా అందరు వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి అడగటం, బొత్స గారు మళ్ళీ దూకుతానని అంగీకరించటం, పాపం రఘువీరా గారు ఏకవేరైపోయేటట్టు పార్టీల్లో ఆయన ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. ఆల్రెడీ బొత్స సత్యనారాయణ గారు సన్నాయి నొక్కులు వెళ్దాం వద్దా అంటే చేస్తున్నారు. చిరంజీవి గారు సినిమా చూసుకుంటున్నాడు. ఇక ఆయన ఏకవేరైపోయి ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. సహనట్లు లేరు, చూడటానికి ప్రజలు లేరు. ఏమైపోయిందో పార్టీ రఘువీరా గారు ఏకవేర అయిపోయారు. గాడ్ ఈస్ గ్రేట్. ఇక వాళ్ళని ఆ దేవుడే రక్షించాలి. ఆల్రెడీ రామచంద్ర గారు కూడా మాట్లాడారు దేవుడు రక్షించాలి. చంద్రశేఖర్ గారు కలకుర్తి నుంచి లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు చెప్పండి, మహానాడు తీర్మానాల మీద మీరే ఉంటారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. గుడ్ సార్, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం అనేది అంటే ఒక సుదీర్ఘమైన ప్రస్థానాల్లో ఉన్నటువంటి పార్టీలు ఎన్నున్నప్పటికీ కూడా భారతదేశం లోపల ఒక ప్రాంతీయ పార్టీ కూడా ఇండిగా కూడా ఒక చైతన్యవంతమైనటువంటి రాజకీయ సిస్టమ్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. సార్ అంటే నేను తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే మహానాడు తీర్మానాల కంటే కూడా ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చెప్పినట్లు ఏమంటే జాతీయ రాజకీయాల లోపల దేవగౌడను చేసినప్పటికీ నేషనల్ ఫ్రంట్ ఏ ఫ్రంట్ చేసినా ఒక మాట చెప్పి నాగేశ్వరరావు గారు జన్యుపరంగా అది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన అప్పుడప్పుడు ఎప్పుడైనా కాంగ్రెస్ తో అవగాహనతో ఉన్నప్పటికీ కూడా అసలు అవగాహనతో ఉన్నది అనేది అక్కడ ఫ్రంట్ ప్రకారంగా చెప్పొచ్చు. కానీ జాతీయ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీ అయినా కాంగ్రెస్ తో జతకట్టింది. ఏకైక ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ తో జతకట్టింది ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే. అంటే ఇంకోటి సార్ ఒక్క నిమిషం, ఇంకోటి ఏంటంటే జాతీయ రాజకీయాల్లో ఒక ఉధృతమైన తీసుకొచ్చింది కారణం ఏంటంటే ఇప్పుడు ఈ రోజు అన్నారు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అన్నప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ తో పోటీ ఎట్లా అని అన్నారు. అసలు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు అని అంటే ఇప్పుడు లౌకికవాద దేశం అంటారు, అన్ని ఏకీకృతం కావాలంటారు, ఆ పార్టీ ఈ పార్టీ అని ఉత్తర భారతదేశంలో ఏకమైన పరిస్థితులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా బీ స్టాండర్డ్ గా నిలబడ్డ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. రైట్, మీరు బాగా శ్రద్ధగా విని బాగా కామెంట్ చేశారు, ధన్యవాదాలు. ఇక విశాఖపట్నం నుంచి గణేష్ గారు లైన్ లో ఉన్నారు. గణేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గణేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి గణేష్ గారు. గుడ్, మాట్లాడండి. సార్ ఇప్పుడు ఈ డోక్రా రుణమాఫీ మీద రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు కదండి. ఏమని? రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట చెప్పారు రుణమాఫీ అని. సరే నాకు ఇచ్చే కవితలు మీరు ఏం ఇచ్చారంటే పెట్టుబడి అని ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఆ పెట్టుబడి కూడా ఏంటంటే మొదటి విడత 1,000, రెండో విడత 30,000, 3వ విడత 3,500 కలిపి మొత్తం 10,000. ఈ 10,000 కూడా కిలోమీటర్ సంబంధించి తీసి అందరూ కూడా ఏం చెప్తున్నారంటే తీసుకుంటాం అంతా కూడా. రైట్ రైట్, చెప్పండి. ఖబర్దార్ కేసీఆర్ అంటున్నారు చంద్రబాబు గారు, మీరేం సమాధానం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ రాజేంద్ర ప్రసాద్ బాగా చెప్తా ఉన్నాడు, ఆరిపోయే దీపంకు వెళ్తునెక్క. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రేపు ఖతమైపోతుంది. పెద్దల సభలో కూడా ఉండబోదు. మేము పూర్తిగా గెలుస్తామని మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఇలా హైదరాబాద్ లో స్వచ్ఛ భారత్ చేస్తే, స్వచ్ఛ హైదరాబాద్ చేస్తే కూడా దాన్ని విమర్శిస్తే ఎట్లా కేసీఆర్ గారు? మనం ఉరికిని మనం తీసుకుందామా అని
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొత్తం యావత్ ఎమ్మెల్యేలను ఏకపక్షం మీద తీసుకొచ్చి ఎంపీలను తీసుకొచ్చి మంత్రులను తీసుకొచ్చి వాళ్ళని ఒక కమిటీలు వేసి హైదరాబాద్ నుండి మురికి తీసుకుందామంటే అప్పుడే మురికిలో ఉంటాం. గతంలో చంద్రబాబు మురికిలో బాగుండే అదే మురికిలో ఉందామని రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఈ కర్మ దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది. మీరు ఎక్కడ బీజేపీ దగ్గర అవుతున్నారు ఈ తలనొప్పి ఏంటి అనేది వాళ్ళ లోపల ఇన్నర్ సైడ్ అయింది. వాళ్ళు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెట్టారు. మా ఇంత దగ్గర వాళ్ళు లేరటి మీరే దగ్గర ఉన్నారు బీజేపీ. మేమేమంటామంటే మేము ఇలా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆ పార్టీ ఉంది ఈ పార్టీ ఉంది కాదు. నిజంగా ప్రజలకు ఏ విధమైన పనులతో లాభం ఉంటుందో ఆ పనుల్లో మేము ఉంటాం. ఆ పనుల్లో మేము ముందుంటామని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 5 రోజులు మొత్తం స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంత గొప్ప విషయం అండి. దాన్ని కూడా విమర్శిస్తారు. ఇవాళంటే తెలంగాణ ప్రజలు హ్యాపీగా లేరట. నిన్నగాక మొన్న సర్వే పెడితే 80% ప్రజలు ఈ యొక్క బ్రహ్మాండమైన పాలన అని చెప్తా ఉన్నారు. దేశ చరిత్ర మేము మేనిఫెస్టోని మేము ఇది చేసుకుంటామని ఆత్మ విమర్శ చేసుకుంటా ఉంటాం రాజేంద్ర ప్రసాద్ అంటారు. మేమంటాం మేనిఫెస్టోలో లేని విషయాలను కూడా మేము ఇంప్లిమెంట్ చేసినామండి. మేనిఫెస్టోలో విషయాలతో పాటు పార్టీ కూడా ఆత్మ విమర్శ చేసుకో ఎదుటి వాళ్ళని విమర్శించడం చెప్పుకోవటం ఏమంటారంటే ఇవాళ మా మేనిఫెస్టోల విషయాలన్నీ అయిపోయినాయండి. మొత్తం అయిపోయినాయి. చంద్రబాబు గారు మాకు సార్ ఇప్పుడు భూమికి ఆకాశానికి పోల్చకండి. మేము పనులలో వాళ్ళు సైకిల్ మీద తిరుగుతా ఉన్నారు. ఇలా మేము రాకెట్ లో తిరుగుతా ఉన్నాం. మీరు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకోండి. గతంలో పరిపాలించిన సరే రోడ్ల విషయంలో కానీ ఒకవేళ కేఎస్ రావు గారు గతంలో 17 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు. 43 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నారు. ఒకవేళ వాళ్ళే కనుక ఈ పథకాలు చేస్తే ఈ పథకాలు మేము ఎందుకు చేస్తాం, ఈ పథకాల గురించి ఎందుకు మాట్లాడతామండి? కనీస సౌకర్యాలను మంచినీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి. అదే చంద్రబాబు గారు 10 సంవత్సరాలు ఉన్నారండి. మరి మంచినీళ్ళు ఎందుకు ఇవ్వాలండి? ఒకవేళ వాళ్ళే రోడ్లు వేసిననుకో కేఎస్ రావు గారు ఇవాళ మేము 20,000 కోట్లతో రోడ్లు ఎందుకు వేస్తామండి? ఇవాళ 20,000 కోట్లతో చెరువులు ఎందుకు తవ్విస్తాం సార్? ఇవాళ కొన్ని 1,00,000 కోట్లతో ప్రాజెక్టులు ఎందుకు ఇనాగ్రేషన్ చేయబోతున్నాం సార్? సార్ ఇంకోటి ఇప్పుడు కరెంటు విషయంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టబట్టి మీరు ఒప్పుకోవాలా? మీరు హైదరాబాద్ లో ఉన్నారు కేజ్రీవాల్ ఎప్పుడైనా ఎండాకాలంలో కరెంట్ ఎప్పుడైనా ఉందా? అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా నాయకుడి యొక్క గొప్పతనం. హైదరాబాద్ ఉన్నాను. కరెంట్ కోత లేకుండా ఉన్న వేసవి కాలం అయితే ఇదే. కొన్ని ఏరియాలో అది వాస్తవమే. అయితే అంత మాత్రం చేత మొత్తం అంతా మేము చేసామంటే చెరువులు తగ్గుతారా? మేము రోడ్లు వేస్తలేమా? పనులు జరుగుతలేవా? ఇచ్చిన బియ్యం ముక్కిపోయిన బియ్యం పిల్లగాళ్ళు దవాఖానాలో చేరారు కేఎస్ రావు గారు. దాన్ని సమర్థించాలి సార్. చేసింది చేసిన ప్రారంభం చేయలేదు. కాకపోతే జనరల్ గా ఏంటంటే మాకు జనరల్ గా నాగేశ్వర గారికి మరి వారికి ఎట్లా ఉంటుందో కానీ మా ఓటు వాళ్ళకి సరదాగా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ మీ మహానాడైనా వాళ్ళ మహానాడైనా అభినందన సభల లాగా నడుస్తూ ఉంటాయి. చెప్పాను కదా, నేను కూడా చెప్పాను. నేను 5 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉన్నాను. కరెంటు కోత లేని సీజన్ ఎప్పుడు చూడలేదు. హైదరాబాద్ లో వేసవకాలం కరెంటు కోత లేకపోవడం అనేది మొదటిసారి. ఆ క్రెడిట్ అయిందే. అయితే అట్లా అని చెప్పి డిస్క్రెడిట్స్ కూడా కొన్ని ఉన్నాయి. కథమైపోయిన పార్టీ చెప్పింది బాయ్ చెప్పింది. కరెంట్ ఇచ్చే హైదరాబాద్ కి కరెంట్ ఇచ్చే సమర్థవంతంగా చేశారు. నో డౌట్. మేము కాదని అదే చెప్తున్నా. కరెంట్ ఇచ్చారు కాదంట్లా మంచి పని చేశారు. అలాగే మేనిఫెస్టోలో లేని హామీలు ఎవరిని కూడా చేశారన్నారు. చేశారు. మా మోతుకుపల్లి అదే మా మోతుకుపల్లి నరసింహులు గారు చెప్పారు. ఎవరికి చెప్పావు? అబ్బాయి శాఖకేమో
40,000 కోట్లు పెట్టి అల్లుడి శాఖకి 20,000 కోట్లు పెట్టి చెరువులు తవ్వుకున్నాం. అల్లుడు అబ్బాయికి నరసింహ గారిని అడిగితే బాగా చెప్తాడు ఆయన, ఇంకా వివరంగా చెప్తాడు. కోటేశ్వర నమస్కారం, మాట్లాడండి. కోటేశ్వర హలో, కోటేశ్వర నమస్కారం, మాట్లాడండి. హలో మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. ఒక చిన్న విషయం ఉంది. రాజకీయ పార్టీలు రోజు చెప్తే సజెషన్లు మేము వింటా ఉన్నాము, వాళ్ళు ఖండిస్తున్నారు. వాళ్ళ మార్చాలి సార్. ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఒక చిన్న మాట సార్, సామాన్య మానవుడు ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి 2 ఇడ్లీ తినాలంటే 20 రూపాయలు అవుతున్నాయి సార్. వాటి రేట్లు పెరిగిపోయి నానా అవసరం పడుతుంటే ఇప్పుడు మా ఊర్లో పెన్షన్లు వచ్చి 500 పెన్షన్ ఉన్నాయి సార్. 500 పెన్షన్లకి 5 లక్షలు అవుతుంది. మండలంలో 20 పంచాయతీలు 1 కోటి రూపాయలు అవుతున్నాయి. మా నియోజకవర్గంలో 5 మండలాలకు 5 కోట్లు అవుతుంది. 175 నియోజకవర్గాలకు 900 కోట్లు అవుతుంది. ఎవరు డబ్బు సార్ ఇదంతా? మీ ఇష్టం ఖర్చు పెట్టేసుకుని పోతే సామాన్య ఖర్చు లేదు. మీరు అర్థం చేసుకోవట్లే. మిత్రమా, మా ఓటాలను రుణమాఫీల వల్ల రైతులకి మేలు జరగట్లేదు, గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది, అంటే ప్రజలందరికీ నష్టం జరుగుతుందంటే నన్ను తిట్టిన చాలా మంది ఉన్నారు. సార్ మీరు అట్ట మాట్లాడతారండి అని. సరే, రైతులకి ఏదైనా మేలు జరిగితే సంతోషించేవాళ్ళు కూడా. కానీ దానివల్ల ఎంత, ఇప్పుడు మనకు వచ్చే 50,000 తోటేమో మన జీవితం మారిపోదు. కానీ కొన్ని వేల కోట్లు ఆ రకంగా ఖర్చు పెట్టడం వల్ల ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేని పరిస్థితిలో పడుతున్నాయి. జనం అయ్యేయట్లేదు, కానీ మా రుణమాఫీ ఏమని అడుగుతున్నారు కదా. రాజకీయ పార్టీలు కూడా వాగ్దానాలు అన్ని పార్టీలు ప్రజల తరపున ప్రజల తరపున అంటే వేల లక్షల కోట్లేమో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు దోచేయచ్చు. పేద ప్రజలకి ఊరిని 1000 రూపాయలు ఇస్తే దానికి 1,00,000 కోటి ఇన్ని నియోజకవర్గాలని లెక్కలు కడతారు. మొత్తం ఆయన కలిపి చెప్పింది 900 కోట్లు, 900 కోట్లు, వేల లక్షల కోట్లు వచ్చారు. దాని గురించి మాట్లాడాలి, దాని గురించి చర్చించాం. వాళ్ళు గొప్ప మహానాయకులను పూజించి వాళ్ళకి ఓట్లేసి ఊరేగుతాం. లక్షల కోట్లు స్కామ్ కానీ పోలీస్ స్కామ్ కానీ అన్ని రకాల చెప్పండి. నాగేశ్వరరావు చెప్పండి. ఇవాళ మహానాడులో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఉపన్యాసంలో మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిండా దొంగలు, అవినీతి పరులు ఉన్నారన్నారు. ఏ సమాజం చెప్తారు? అవినీతి అన్ని కూడా ఆయన చెప్పారు. మేము స్వచ్ఛంద ఇసుక కూడా ఇసుక మాఫియాలో ఉన్నారంట కూడా. ఇవాళ రాష్ట్రంలో ఎంత ఘోరంగా ఉందంటే అండి, కుక్కటే వేళ్లతోటి మొత్తం ఇసుక మాపి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు కూడా మీరే చేస్తున్నారా? ఒక నిమిషం, మేము చేయట్లేదండి. ఎప్పుడు కూడా చూడలే. ఆయన ఏదో పాలు తాగుతా తెలుస్తుంది, నాకు ఎవరో చూస్తలేదు అనుకున్నారు. ఆ రకంగా ఈ రోజు ఇసుక మాఫియా దోపిడీ జరుగుతూ ఉందండి. ఆక్షన్ లేదు, ఏమి లేదు. ఏదో డ్వాక్రా సంఘాలు అంటారు, అదని పెట్టేసేసండి. ఒక డీడీ తీయటం 20 లారీలు, ఎంత అందరికీ తెలుసండి. ఇది గతంలో ఏదైనా జరిగితే ఏదో పెద్దలు చెప్పుకునేవాళ్ళు, ఇలా స్కామ్ జరిగిందంటే ఇది అవినీతి. ఇవాళ ప్రజలు, చిన్న పిల్లోడు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు కూడా ఇవాళ ఎంత అవినీతి దోసుకుంటున్నారు అనేది తెలుస్తుందండి. ఇవాళ ఇక్కడ చెరువులు తెలంగాణలో తవ్వుతున్నారు, యజ్ఞం చేసి చక్కగా చెరువు తవ్వి గట్టేస్తున్నారు మట్టి మీద. ఈ తవ్విన మట్టి గట్లు స్ట్రెంథెన్ చేస్తున్నారు. కానీ సీమాంధ్రాలో మట్టి టోటల్గా తవ్వుకుపోయి అమ్ముకుంటున్నారండి. ఆ ఎమ్మెల్యేలు, ఆ నాయకులు, ఆ కార్యకర్తలు దోపిడీ అండి. ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయండి. డ్వాక్రా మహిళలు పేరుకి పాపం, కానీ దానికి 40 రూపాయలు 50 రూపాయలు కమిషన్ తీసుకుని ఒక్కొక్క గ్రూప్ ద్వారా 50 లక్షలు దాన్ని కూడా పనిచేసుకుంటున్నారండి. ఎంత ఘోరంగా ఉందంటే అండి, దోపిడీ కుక్కుట్టే వేళ్లతోటి తినేస్తున్నారండి, అన్యాయంగా తింటున్నారండి. ఇంత దారుణమైన స్కాములు, దోపిడీలు చూడలేదండి. ఇవాళ పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకున్నట్టు ఆ రోజున లిక్కర్ స్కామ్లోను, ఏలేటి స్కామ్లోను స్టే తెచ్చుకునేది ఎవరండి? ఇవాళ మా నాయకులు స్టే తెచ్చుకోలేదు. ఏం జరుగుతుందో అది కోర్టులో తీర్మానానికి అనుగుణంగా కట్టుబడి ఉన్నాడు ఆయన. శిక్ష వేస్తే శిక్షకి రెడీ, అంతేకాని మేము మాత్రం కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకునే పని లేదు. ఈ రోజు కూడా స్టే స్టిల్ కొనసాగుతుంది వాళ్ళ నాయకుడు తెచ్చుకున్న. ఇది రకమైన దోపిడీ చేస్తున్నారు, దారుణంగా దోసుకుంటున్నారండి.
అంటే ఇప్పుడు అవినీతి అనేసరికి మీరు ఎక్కువ అవినీతి వాళ్ళు ఎక్కువ అవినీతి అనే చర్చ కూడా వస్తుంది. మీరే ఎక్కువ అవినీతి అనేది వాళ్ళు అదే మా అవినీతి ఏదన్నా ఉంటే రేపు కోర్టులో తేలిపోతుందండి. వాళ్ళు చెప్తే అవుతుందా, మీరు చెప్తే అవుతుందా, ఎవరు చెప్తే అవుతుందని. కానీ వాళ్ళు అవినీతి చేసింది కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అవును, వాళ్ళకి వచ్చినప్పుడు మరి మీకు కూడా రావచ్చుగా. మరిదండి స్టే రావచ్చు. మేము తీసుకోండి. ఇవాళ అవినీతి ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే అండి, ఇవాళ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని కూడా ఇంత దారుణమైన అబద్ధాలు ఆడే మనిషిని చూడలేదండి. అన్ని పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలండి. ఎంచేతంటే వాళ్ళ రుణమాఫీ అయిపోయింది అంటున్నారు, డ్వాక్రా రుణమాఫీ అయిపోయింది అంటున్నారు అవ్వకుండానే. అసలు ఇలా చెప్పే మనుషుల్ని ఎక్కడా చూడలేదు. ఇవాళ 80 చిల్లర కోట్లు ఉన్న దాన్ని 20,000 కోట్లు తెచ్చేసారండి. దాంట్లో చేసింది 3,500 కోట్లేనండి. ఎవరికి కూడా ఇంకా చేరలేదు. ఇంకో విషయం తెలిస్తే కొండనాళ్ళకి మందేస్తే ఉన్ననాళ్ళకి ఊడిపోయిందని ఇవాళ రైతులు అల్లాడిపోతున్నారండి. ఇవాళ నాగేశ్వరరావు పెద్ద మనిషి మంచోడు తిరిగి కట్టేస్తాడు, 1,50,000 ఇచ్చేవారు బ్యాంక్ వాళ్ళు. ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మీరు ఎందుకు ఇస్తున్నారు, రైతులకు ఎందుకు ఇచ్చారు, మిమ్మల్ని జైల్లో పెడతానని చెప్పి బ్యాంకర్స్ మీద బెదిరిస్తే ఇవాళ ఆ పాస్బుక్ కట్టుకెళ్తే 26,000 ఇస్తా ఉంటున్నారు. బంగారం పట్టుకెళ్తే దానికి ఇంకో పాస్బుక్ పట్టుకెళ్తే ఇస్తా ఉంటున్నారు. ఇవాళ రేపొద్దున రైతుని నట్టేట నిలువున ముంచేసి అతన్ని సతమతమై ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా. అసలు ఆ ఉసురు వాస్తవం మంచి పొలిటీషియన్ మంచి కథలు కూడా దారుణంగా అంటే ఆ ప్రజల మహిళలు ఈ మొత్తం వ్యవస్థ అంతా పోయి వ్యాపారాలు కూడా పడిపోయింది. చిన్నకారు వ్యాపారాలు కూడా బిజినెస్ లేదు. రైతన్న వాడి దగ్గర డబ్బు ఉంటేనే, మహిళలన్న గారు డబ్బు ఉంటేనే వ్యాపారాలు. ధైర్యంగా ఎట్లా చంద్రబాబు గారు మిమ్మల్ని తీవ్రంగా అంటే ఆయన దగ్గర సమాచారం ఉండాలి, మీ ఆస్తులన్నీ కూడా కేంద్రం చేయమనండి, తప్పేం చేయమనండి. ఆయన 2 ఎకరాలు ఇన్ని ఎక్కడొచ్చినా ఆయన్ని కూడా చేయమని అన్ని కూడా ఏదైనా చేయమనండి. శుభ్రంగా ఆ చట్టాన్ని తెమ్మనండి, ఈ ప్రజలన్నా బాగుపడతారు. నాగేశ్వర గారు నాకు విషయం అర్థం కాలేదు. జగన్ ఆస్తులు కేసులో జప్తు అయినన్ని తెలంగాణలో ఉన్నాయి ఎక్కువ, ఏపీకి ఎట్ట వెళ్తాయి, ఏపీ ప్రభుత్వానికి ఎట్ట వెళ్తాయి? అసలు మీకు భారతదేశంలో సందేహం వచ్చింది. భారతదేశంలో కేసు అది తాత్కాలిక జప్తు తప్ప ఈ ఈడీ కేసులో ఎక్కువ జప్తులు అయినాయి, తాత్కాలిక జప్తులు అవన్నీ మళ్ళీ కేసు కొట్టేస్తే అన్ని మరి ప్రభుత్వం ఎట్లా చట్టం తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అలాంటి ప్రచారం అండి. అయితే 33,000 ఎకరాలు తీసుకుని క్యాపిటల్ కోసం ఇచ్చేస్తామని చెప్పి ఇవాళ మొత్తం కూడా 93 సంవత్సరాలు లీజ్ ఇచ్చేస్తామంటే ఎంత ఘోరం అండి. అసలు అబద్ధాలే, అబద్ధాలతో కూడుకున్న ప్రజల్ని నిలువున ఎండ మండుతా ఉంటే ఆ కింద మంట పెట్టి మండిచ్చేస్తా ఉన్నారు ప్రజల్ని. బొత్స గారు రావటంలో ఏంటి ఆంతర్యం, ఎట్లా వస్తున్నారు? ఒకప్పుడు జగన్ గారిని మాట్లాడిన ఆయన రావచ్చా మరి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వెళ్ళాడండి? ఎన్టీ రామారావు కూడా తిట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కూడా తిట్టి ఆ పార్టీకి వెళ్ళి ఆ పార్టీ అధ్యక్షుడు అయ్యాడు. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత చిత్రాలు ఉండవు, శాశ్వత మిత్రత్వాలు ఉండవు. అలాగే బొత్స గారికి ఏంటి ఆఫర్ ఏంటి? బొత్స గారు రాయబారం చేశారు కదా, బొత్స గారికి ఆఫర్ ఏంటి? ఆఫర్స్ ఆయన మామూలు ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలన్నీ కూడా నలిగిపోతున్నారు, ఈ ప్రజలకు ఆల్టర్నేటివ్ గా మనం ఒకటి తయారవ్వాలి కాబట్టి నేను ప్రజల తరఫున ఆ బాధలు చూడడానికి వస్తున్నాను అన్నాడు. అంతేనా? శాసనమండలి విపక్ష నేత ఇస్తారని అట్లే వస్తున్నాయి అవన్నీ నా దగ్గర ఉన్నప్పుడు అగ్రిమెంట్ ఏం లేదు. ఒక్క మాట సార్, ఇంత బ్రహ్మాండంగా 3 రోజులు మహానాడు జరుపుకున్నారు, వాళ్ళని విమర్శించారు, కేసీఆర్ ఖబర్దార్ అన్నది బాగున్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్పెషల్ స్టేటస్ చేస్తామని తీర్మానం ఎందుకు పెట్టలేదు? మహానాడు తీర్మానం. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడలేదు మీ నాయకుడు? ఆ విషయాన్ని పక్కన పెట్టి కథమైన టీడీపీ ఖబర్దార్ కేసీఆర్ అంటే ఎప్పుడు ఖబర్దార్ కాదండి, మీ నుంచి చేత కాదు. ఇంకా స్పెషల్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ ఎమ్మెల్యే కేసీఆర్ ప్రజలు ఎంత వంచిస్తున్నారు, ప్రజల్ని ఎంత చాలా సర్వనాశనం చేస్తున్నారు అంటానికి ఈ స్పెషల్ స్టేటస్ మీద ఈ తీర్మానం చేయబోతూ అంత ఘోరం అంటే ఆ ప్రజలందరి మీద అంత ద్వేషం ఉంది. కడప నుంచి బ్రహ్మయ్య గారు, ఒక్క నిమిషం. కడప నుంచి బ్రహ్మయ్య గారు, హలో నమస్కారం అండి. సారీ లేట్ అయింది, చాలాసేపు వెయిట్ చేసి. హలో మాట్లాడండి. హలో కట్ అయినట్టుంది. రైట్, చెప్తున్నాను కదా, చెప్పారు, నాగేశ్వరరావు చెప్పారు స్పెషల్ స్టేటస్ మీద ఎందుకు తీర్మానం చేయలేదని. మా ప్రయత్నం మేము శక్తి వంచన లేకుండా చేస్తున్నాము, కేంద్రం మీద చేస్తున్నాము, అందులో రాజీ పడేది లేదు, మనం వెనక్కి తిప్పేది లేదు. మేము బీజేపీకి మిత్రపక్షం, స్నేహితులు, మిత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తాం. మీరు ప్రతిపక్ష నాయకుడి ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మంగళగిరిలో నిరాహార దీక్షలు కాదు, స్పెషల్ స్టేటస్ కోసం మోడీ ఇంటి ముందు బీజేపీలో నిరాహార దీక్ష చేయి, గల్లీలో కాదు. మిత్ర ధర్మం సామెతలు కూడా సామెతలు కూడా మిత్రధర్మం పేరు మీద ప్రజలకు ఎంత అన్యాయం చేస్తారు. ప్రజలకు అన్యాయం జరిగితే కనీసం ధైర్యం లేదా? తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అన్యాయం జరుగుతోందని రోడ్డు మీదకి వచ్చి 14th ఫైనాన్స్ రిపోర్ట్ రాగానే, బడ్జెట్ రాగానే ఎలుగెత్తి చాటింది ఒక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఆ రోజు మీరు రాలా, నాగేశ్వరరావు రాలా, జగన్మోహన్ రెడ్డి గారు రాలా. పెట్టి రెక్కలు విరిచేసింది కేంద్రం. మోడీ ఇచ్చిన మాట ఏకైక తెలుగు నాయకుడు చంద్రబాబు నాయుడు. అది వాస్తవం. అయితే ఉంది, మీరు సీనియర్ జర్నలిస్ట్. మిత్రధర్మం పోయిన నాదొక్కటి చిన్న డౌట్. ఎస్, మిత్రధర్మం ఏదైతే బయట చెప్పినరో, బయట చెప్పినప్పుడు అయితే శత్రుధర్మంతో చెప్పలే కదా, శత్రుధర్మంతో చెప్పారు కదా. బయట ఏ పదాలు అయితే వాడారో దాన్ని కొద్ది ఇంకా కావాలంటే డైల్యూట్ చేసి తీర్మానం ఆమోదించవచ్చు. ఇంకోటి, తీర్మానం ఆమోదించిన మిత్రధర్మానికి వ్యతిరేకం కాదు. పోనీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న పదం వాడకండి. ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ వస్తే బాగుంటుంది, ఇది రావాలని చెప్పండి. రాని తీర్మానం బీజేపీ స్పెషల్ స్టేటస్ కు వ్యతిరేకం. అందుకే మహానాడు ఆమోదించలేదు. చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.